హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. డాడీకి కాల్ ఫ్రాక్చర్ అయింది కదండి, అందుకే ఇంట్లో పంతులు గారితో పూజ చేపించి పట్టికని తెచ్చి ఇంటికోటి ఇంట్లో ఒకటి బయట ఒకటి కట్టించారు. కానీ టైం చెప్పారు, ఈ టయానికి పెట్టండి అని. అసలు మా డాడీ బండి మీద వెళ్తా పడలేదు, ఇంటి ముందు బండి స్టాండ్ తీసి బండి ఎక్కితే వేరే వాళ్ళు ర్యాష్గా వచ్చేసి గుద్దేసి వెళ్ళిపోయారు. డాడీ తప్పే లేదు అసలు. డాడీ చూపించుకోకుండా 1 వీక్ హాస్పిటల్లో ఐస్ ప్యాక్స్ పెట్టుకుంటా, మా పోలీస్ క్యాంప్లో హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్లో ఇంజక్షన్లు అవి చేయించుకుంటా దాన్ని 1 వీక్ అలాగా ఇబ్బంది పడ్డారు. ఇంకా కాదు అని బయట హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎక్స్రే తీస్తే తెలిసింది బోన్ ఫ్రాక్చర్ అయిందని. 6 వారాలు బెడ్ రెస్ట్ చెప్పారు. అందుకని ఇంట్లో నరడిస్ట్ ఎక్కువైంది. మనం ఇంటి ముందు బండి మీద ఉండటం ఏంటి, వేరే వాళ్ళు వచ్చి ర్యాష్గా గుద్దేసి వెళ్ళటం ఏంటి అని చెప్పి పంతులు గారిని అడిగితే వాళ్ళు నరడిస్ట్ ఎక్కువ ఉంది, ఇంటికి పట్టిక కట్టుకోండి, ఇంట్లో కూడా ఒకటి పెట్టుకోండి అని ఒక శివలింగ ఆకారం లాంటి పట్టిక పూజ చేసి తీసుకొని వచ్చారు. దాన్ని ఎల్లో కలర్ క్లాత్ వేసి ఇంట్లో పెట్టమన్నారు. ఇంకా తర్వాత అమ్మ డబ్బులు ఎందుకు వేస్ట్, ఎల్లో కలర్ క్లాత్ ఇక్కడ మిషన్ కుట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర వేస్ట్ క్లాత్లు చాలా ఉంటాయి కదా, ఎల్లో కలర్ కటింగ్లో పీసులు ఉంటాయి అని చెప్పి ఎదురుగా మన ఇంటే ఎదురుగా పైన అని చెప్పింది. కొంచెం మా ఇంటి దగ్గర నుంచి కనిపిస్తూ ఉంటుంది ఈ ఇల్లు అని చెప్తే నేను అలాగ వెళ్ళి కుక్కలు ఉంటాయేమో అని భయంగా గేటు తీసి అలాగ చూస్తూ ఇది ఇంటి ఓనర్లు పైన అని చెప్పింది అమ్మ. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత తెలిసిన అక్క వాళ్ళే అని అక్క అని పిలుస్తున్నా కింద నుంచే, కుక్కలు ఉంటాయేమో అని భయంతో. కానీ అక్క పలకట్లేదు, ఇంకా లోపల ఉన్నారేమో అని గేట్ 2 సార్లు కొట్టి పిలిచాను. తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడ కాలింగ్ బెల్ ఉందండి, కాలింగ్ బెల్ని 2 టైమ్స్ కొట్టాను, పలికింది. ఇంకా బెల్ ఒకసారి కొట్టిన తర్వాత ఇంకా పలికి బయటకు వచ్చింది. తీరా అక్క బయటకు వచ్చిన తర్వాత ఈ అక్క కాదు అని నేను చూస్తుంటే, నాంచారయ్య అన్నయ్య వాళ్ళ ఇల్లు అంట అక్క, మిషన్ కుట్టే వాళ్ళ ఇల్లు అంటే పక్కనరా అనింది. ఇదిగోండి ఈ అక్క పక్కిల్లురా ఇది కాదు అనింది. నేను మా అమ్మకి తెలియదు, నాకు ఇల్లు తెలియదు అని చెప్తున్నా, ఎదురుగా కనిపించేదే పో అని చెప్పింది. నేను చూడండి వచ్చి ఇలా పక్కింటికి పైకి వచ్చి బెల్ కొడుతున్నాను, పక్కన పైన అని చెప్తే మళ్ళీ స్టెప్స్ దిగి ఇంకా కిందికి వెళ్తున్నాను. కిందికి వెళ్ళి మళ్ళీ ఎటు సైడ్ వెళ్ళాలా అని అక్కన ఒకసారి ఎడితే పక్కిల్లేరా పక్కన పైన ఇల్లు అనింది. ఇంకా స్టెప్స్ అన్నీ దిగేసి కిందికి వచ్చేసి మళ్ళీ గేట్ తీసాను కదా, ఈ గేట్ని వేసేసి గేట్ వేసి గడి పెట్టేస్తున్నాను. గేట్ వేసి గడి పెట్టేసి ఇంకా ఇదిగోండి మా అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ బిస్కెట్ కలర్ ట్యాంక్, వైట్ ట్యాంక్ కనపడేది. మా అమ్మ ఏమి ఎదురు కనపడే పైన ఇల్లు అని చెప్పింది. ఎదురుగా ఈ ఇల్లే కనిపిస్తుంది నాకు. నేను ఇంట్లోకి వెళ్ళి పైన వెళ్ళి బెల్ కొడితే ఇల్లు కాదు పక్కది అన్నారు, ఈ ఇల్లు అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు దొండ పందిరి వేశారు, ద్రాక్ష పందిరి వేశారు, బెలే ఉందే పందిరి ఇంటి ముందలని అలా చూస్తా ఇక్కడ బెల్లు లేదే అని గేట్ అలా తీస్తే పైన ఇల్లు అన్నారు. ఇక్కడ స్టెప్స్ కనిపించట్లేదు, మెయిన్ డోర్ కనిపిస్తుంది. ఈ ఇంటికి స్టెప్స్ ఎటు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ గేట్ వేసాను. ఇంకా కన్ఫ్యూజ్గా ఉంది నాకు. మెయిన్ డోర్ కనిపిస్తుంది కానీ పైకి ఎక్కడానికి మెట్లు కనిపించట్లేదని మళ్ళీ డోర్ అలా వేసేసాను. ఈ డోర్ అలా వేసి ఇంకా పక్కనే చిన్న గేట్ ఉంది, ఈ గేట్ ఓపెన్ చేస్తే మెట్లు కనిపిస్తాయేమో అని ఈ గేట్ ఓపెన్ చేసి చూశాను. ఇప్పుడు స్టెప్స్ కనిపిస్తున్నాయి ఎదురుగా. ఇంకా ఇక్కడ చెప్పులు ఇప్పేసి ఇంకా మళ్ళీ గేట్ వేసి, ఇంకా అక్క నాకు ఒకసారి మా ఇంటికి వచ్చిందండి, 2 డేస్ బ్యాక్ మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి రా అని పిలిచింది. ఆ అక్క వాళ్ళ ఇల్లు ఇది. ఇంకా నేను కింది నుంచి అక్క అని పిలుచుకుంటూ వెళ్తుంటే అక్క పలికింది. ఎవరు అంటే నువ్వు ఇంటికి రమ్మన్న అమ్మాయిని అక్క అంటే నువ్వా అని అక్క దాదా అని డోర్ తీస్తుంది. డోర్ తీసిన తర్వాత అక్క మిషన్ కుట్టే వాళ్ళది ఎల్లో కలర్ క్లాత్ కావాలంటే కిందరా ఉండు నేను కనుక్కుంటాను అని అక్క రా ముందు ఇంట్లోకి రా, శుక్రవారం రోజు లక్ష్మీదేవిలా వచ్చావు, నేను బండలు తుడుస్తున్నా పనే కాలేదు అంటే నేను షాక్ అయిపోయా. నేను అమ్మవారి అభిషేకానికి తెల్లారుజామున లేచి వెళ్ళి
టిఫిన్ అయిపోయింది. ఇంటికొచ్చి శారీ చేంజ్ చేసుకొని డ్రెస్ వేసుకొని టిఫిన్ తినేసి 1 అవర్ నిద్ర కూడా పోయి లేచానక్క. నువ్వు ఇంకా బండలు తుడుస్తున్నావా అంటే ఇప్పుడు బండలు తుడిచి స్నానానికి వెళ్ళాలంట. టైం చూస్తే 11:30 దాటింది. ఇంకెప్పుడక్క అంటే 12 అవుతుంది. రోజు నాకు ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకొని వచ్చేటికి 12 గంటలు అయింది నా స్నానం అని అంటుంటే, నేను మా అమ్మ చూడండి ఎంత డిసిప్లైన్. పొద్దున 6:30 కల్లా అన్ని పనులు అయిపోయి 7 దీపం పెట్టేయాలి. ఈ అక్క అదే బట్టలు వాషింగ్ మిషన్కి వేసారా అంతా ఈ టైం అయింది ఇంట్లో. ఇంకా మా అమ్మతో ఫోన్ మాట్లాడుతుందంట. వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ బండలు తుడుస్తున్నాను. ఇంటి నిండా బట్టలే ఉన్నాయిరా కూర్చోంది. ఈ అక్క చూడండి రోల్కి ఎంత బాగా పూజ చేసిందో. రోల్కి పసుపు కుంకుమ పూలు పెట్టి మళ్ళీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లాగేసిద్దని చెప్పి రాగి చెంబుతో నీళ్లు పెట్టింది. ఇది ఈశాన్యం మూల పెడతారు కదా అక్క అంటే చీపిర్లు అవి తగులుతూ ఉంటాయని నేను దేవుడి దగ్గర ఇక్కడే పెట్టారా. ఇంట్లో ఇలా రాగి చెంబులో నీళ్ళు పెట్టుకుంటే మంచిది, నెగిటివ్ ఎనర్జీ లాగేస్తుంది కదా అక్క అంటే అవునరా, కానీ నాకు మూల పెట్టుకోవడానికి చీపిర్లు కసువు కొట్టేటప్పుడు డోర్ అవన్నీ తగులుతూ ఉంటాయని నేను ఇక్కడ పెట్టాను అంటుంది. తర్వాత కూర్చొని పోనీయకుండా అక్క బత్తాకాయ తినని ఇచ్చింది. ఈ బత్తాకాయ నేను వలసలేను లెక్క అని అలా పక్కన పెట్టి మొత్తం మా ఇల్లు బాగుందా అంటే బాగుంది, సొంత ఇల్లు అయితే ఇంకా బాగుండేది అంటే అప్పుడు నేను ఇంకా బొమ్మలు కొనేదాన్ని, ఇంకా డెకరేషన్ చేసేదాన్ని అంటుంది. అలా ఫన్నీగా ఒక 5 minutes మాట్లాడుకున్నాక అక్క అమ్మర్చిద్దక్క తొందరగా ఎల్లో కలర్ క్లాత్ కావాలక్క అంటే ఉండు నేను పిలుస్తాను, వచ్చి ఒక్క నిమిషం మా ఇల్లు అలా చూడు, నన్ను మాత్రం నైటీ మీద ఉన్నా నన్ను మాత్రం వీడియో తీయొద్దు, నేను రెడీ అవ్వలేదంటే మేకప్ వేసుకొని రెడీ అవుతావు అక్క అంటే లేదు లేరా నైటీ మీద ఉన్నా వద్దులే అని అంటే ఇంకా అక్క సరేరా నీ టెన్షన్ నేను చూడలేను, రా కిందికి రా అక్కని అడిగి నేను ఇప్పిస్తాను. మా అమ్మ పంతులు గారు పటికన పెట్టేటప్పుడు ఇంటికి ఎదురుగా ఎల్లో కలర్ క్లాత్ వేసి పెట్టమన్నారు. ఆ ఎల్లో కలర్ క్లాత్ కొంటాం ఎందుకు డబ్బులు వేస్ట్ అంటే అరిచేయి అంతే కదా ఎందుకు అని మీ దగ్గర పంపించిందంటే రా కిందికి రా నేను ఇప్పిస్తానంది. ఇక్కడ ఈ అక్క స్టిచ్చింగ్ చేస్తుంది, కంప్యూటర్ మగ్గం వరకు లోపలికి రా అని అంటుంది. నేను ఏదో తొందరగా వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతాను. అక్క ఏం కాదు రా అని పిలిచింది. ఈ అక్క కూడా స్నానానికి వెళ్ళింది. ఈ అక్క కోసం 10 minutes అలా వెయిట్ చేసి పైన అక్కనైతే టెన్షన్ పెట్టాను. అక్క అర్జెంట్ టయానికి పెట్టమన్నారు అక్క అమ్మర్చిద్దు అక్క ఫాస్ట్గా అంటే సరే రా అని అక్క పని అంతా పక్కన పడేసి జ్యోతి గారు అని తలుపు కొట్టి డోర్ తీపిచ్చి అక్క ఒక్క మగ్గం వర్క్ ఇంట్లో స్టిచ్చింగ్ కూడా చేస్తుందంట. ఈ అక్క కంప్యూటర్ మగ్గం వరకు స్టిచ్చింగ్ కూడా చేస్తుంది. అందుకని అమ్మ ఈమె దగ్గర వేస్ట్ క్లాత్లు చాలా ఉంటాయి కటింగ్ చేసిన తర్వాత అంటే తీరా చూస్తే లేకపోతే అక్క జాకెట్కి పైపింగ్ చేసేది క్లాత్ని మంచి ఆమె కొనుక్కొచ్చుకున్న క్లాత్ని కట్ చేసి ఇస్తుంది. పర్వాలేదులేరా ఇంత క్లాత్ వద్దులే అక్క చిన్న పీస్ చాలు అరిచేయి ఎంత అంటున్నా వినకుండా చూడండి ఎంత పీస్ కట్ చేసి ఇస్తుందో. అక్క మనీ పెట్టి బ్లౌజ్కి గోట్ వేసుకోవడానికి పైపింగ్ కోసం కొనుక్కొచ్చిన క్లాత్లు ఇవి. నేను అడగంగానే ఎంత పీస్ కట్ చేసి ఇచ్చిందో. థ్యాంక్స్ అక్క అని చెప్పేసి ఇంకా నేను గేట్ దిగి వచ్చేస్తా, చెప్పులు మళ్ళీ వేసుకుంటా లెక్క 12 కల్లా పెట్టేయమన్నారు, 12కి ఇంకా 2 నిమిషాలే ఉందని చెప్పి వెళ్తుంటే మీ అమ్మకంటే నువ్వు హడావిడి కదే ఇదిగో చెప్పులు ఇక్కడే ఉన్నాయి రా అంటుంటే ఇంకా మళ్ళీ ఇంకా బయటే ఉన్నాయి రా అంటుంటే ఇంకా చెప్పులు వేసుకొని ఇంకా పరిగెట్టు. మా అమ్మ వచ్చేటప్పుడు చెప్పింది అక్క ఎవరని చేస్తా అక్కడే కూర్చోవద్దు ఈ అక్క దగ్గర అని చెప్పింది అని బాయ్ చెప్పేసి వస్తున్నాను. ఇంకా బాయ్ చెప్పి ఇంకా ఫాస్ట్గా 12 లోపల పెట్టమన్నారు కదా అని ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని ఇంకా అమ్మకి తీసుకొచ్చి ఇచ్చాను. అమ్మ పెట్టుపో అంటే నువ్వే పెట్టుకోమా ఎలా పెట్టాలో నాకు తెలియదు అంటుంటే సరే అని చెప్పి అమ్మ ఇదిగోండి ఈ పటికి ఏంటో బాగుందండి, శివలింగం ఆకారంలో ఉంది. పంతులు గారే కొనుక్కొచ్చారు, గుళ్ళో పూజ చేసి నరడిష్టి పోతుందని చెప్పి ఇంటి బయట ఒకటి కట్టమన్నారు, ఇంటికి ఎదురుగా ఒకటి పెట్టమన్నారు. 15 daysలో తెలిసిపోయిద్దంట నరడిష్టి ఉందో లేదో. చూడండి పట్టిక శివలింగం ఆకారంలో ఉంది. ఇంకా అగరబత్తీలు పంతులు గారు మంత్రించి ఇచ్చారు, అగరబత్తీలు తిప్పేసి ద్వారబంధంలో పెట్టాలమ్మా అని నేను అడుగుతున్నా. ఇంకా అమ్మ చూడండి 12 కల్లా వంట రెడీ చేసేస్తుంది. మా అమ్మ అన్ని టైం టు టైం చేసిద్ది. కావాలంటే చూడండి మీకు టైం చూపించేస్తాను. 12:15 అయింది. మా డాడీని పిలవమంటుంది.
మా డాడీ కోసం క్యారెట్ ఫ్రై చేసింది. నాకు చామదుంపలు పులుసు అంటే ఇష్టం అని చెప్పి చామదుంపల పులుసు చేసి అక్కడ పెట్టింది. ఇంతలో సోది చెప్తామమ్మ సోది అని ఆమె వచ్చింది. ఈమె సోది ఎంత అంటే 100 అంటుంది. మా అమ్మ ఏమో 50 రూపాయలు కడితే రాదు అంటుంది. మా అమ్మ బేరాలు బాగా ఆడిద్ది, పెట్టేటప్పుడు బాగా పెడుతుంది, బేరాలు కూడా అలాగే ఆడిద్ది. ఏంటి మా సోది కావాలా నీకు, నేను చెప్తారా సోది, నేను చెప్తారా అంటున్నా. నీ సోది పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంటానే ఉంటాలే అంటుంది మా అమ్మ. ఇంక ఇద్దరం అలా చెట్టు కింద ఆ క్యారెట్ ఫ్రై ఆఫ్ చేసి ఇంకా డాడీకి అమ్మ ముగ్గురు అన్నం పెట్టుకొని తినేసాము. ఇంకా ఫ్రూట్స్ వచ్చినాయి డాడీ కోసం, యాపిల్, దానిమ్మ అన్నీ తీసుకుంటున్నా. ఇక్కడ దానిమ్మ తీసుకొని వెళ్ళి డాడీకి చూపించి ఇంట్లో పెట్టాను. ఇంట్లో పెట్టాక యాపిల్స్ ఉన్నాయి, డాడీ యాపిల్స్ కూడా తీసుకోను అంటే తీసుకో అన్నారు. ఇంక అన్న తర్వాత ఇంకా ఇంట్లోంచి డబ్బులు తీసుకొని వచ్చి ఇంకా ఫ్రూట్స్ అన్నీ మంచి ఏరుతున్నాడా లేదని నేను దగ్గరుండి నేను అన్నీ వాళ్ళకి ఇంకా బేరం ఆడాను. బేరం ఆడిన రేటుకి ఇచ్చారు. ఇంకా రేటుకి ఇచ్చిన తర్వాత అన్నీ చెక్ చేస్తున్నా మంచివి ఇచ్చారో లేదా అని చెక్ చేసి ఇంకా ఆయనకు డబ్బులు ఇచ్చేస్తున్నాను. ఇంకా ఆయనకు డబ్బులు ఇచ్చేసిన తర్వాత అన్నయ్య కాయ బాగాలేదన్నయ్య చేంజ్ చేయండి అని, బాగుందమ్మ కట్ చేసి నీకు చూపిస్తా కావాలంటే అంటున్నారు. ఇంకా అన్నం పెట్టేస్తున్నాం డాడీ, నేను, అమ్మ కలిసి ముగ్గురు అన్నం తినడానికి. నా కోసమే కూర్చున్నారు వీళ్ళు. అన్నం పెట్టేసి వచ్చినా సరే ముగ్గురం కలిసి తిందామని చెప్పి అలా కూర్చుంటే ఇంకా నేను ఫ్రూట్స్ తీసుకొని ఇంట్లోకి వచ్చి పెట్టేసి చామదుంపల పులుసు నా కోసం చామదుంపలు తీసుకుంది. ఇంకా ముగ్గురం తిన్న తర్వాత ఈ అన్నయ్యకి డాడీ ఫోన్ చేసి పిలిచారు. గ్యాస్ కట్ అరిపోయింది, బజార్ వెళ్ళి తీసుకురావాలంటే. మెడిసిన్ కావాలన్నా ఈ అన్నయ్య ఫోన్ చేస్తే పలుకుతారు. మా డాడీ నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు నా పెళ్ళైన కొత్తలో సార్ ఎప్పుడైనా సెలవు పర్మిషన్ ఇచ్చి డ్యూటీ నేను చూసుకుంటా పో అని పంపిస్తారు. సార్ అంటే నాకు చాలా అభిమానం అమ్మ అంటే ఏ ఊరయ్యా ఏంటి అని అమ్మ అడుగుతుంటే అన్నయ్య అన్నీ చెప్తున్నారు. ఎనీ టైం పిలిచినా పలుకుతారు. సారు నాకు అప్పుడు పెళ్ళైనప్పుడు సెలవులు కావాలన్నా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళాని అనేవారు అని చెప్తున్నారు ఇక్కడ అమ్మతోటి. ఇంకా గ్యాస్ కట్టివి తెచ్చి ఇచ్చేసాను. ఇంకా డాడీ అక్కడ ఏ షాప్లో అని చెప్తున్నారు. సరే సార్ నేను తెస్తానని ఇక్కడ వాకర్ది ప్లాస్టర్ ఊడిపోతే దానికి తాడేసి గట్టి కడుతున్నారు. ఇంకా అమ్మ డబ్బులు తెచ్చిమని చెప్తే నేను డబ్బులు తెచ్చిచ్చాను. ఇంకా డాడీ అడ్రస్ చెప్తే గ్యాస్ కట్ తీసుకెళ్ళాలంటే కుక్కర్ మూత కూడా తీసుకొని వెళ్ళా అంటున్నారు డాడీ. ఇంకా అమ్మ డబ్బులు ఇచ్చేస్తుంది. కూరగాయలు కూడా తీసుకురా, టమాటాలు, బీరకాయలు అని అమ్మ చెప్తుంది. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి మేడం మొత్తం తెస్తాను, A to Z మీకు ఏం కావాలో చెప్పండి నేను తెచ్చి పెడతా అంటున్నారు డాడీ. ఈ గ్యాస్ కట్ ఎక్కడైనా అడ్రస్ అడుగుతున్నారు. ఇంకా అన్నయ్య వెళ్ళిన తర్వాత అమ్మ నేను అలా కూర్చున్నాం కాసేపు. కూర్చున్న తర్వాత ఇంకా సాయంత్రం డాడీని అలా బయటికి తీసుకొని వెళ్దాం, ఎంతసేపు ఇంట్లో ఉండి డాడీకి పిచ్చిలేసినట్టు ఉంటుంది 4 గోళ్ల మధ్యని. ఇంకా నీళ్ళు వస్తున్నాయి మోటార్ ఏమని మా డాడీ చూడండి వాళ్ళు కరెక్ట్గా ఉన్నా చెక్ చేస్తున్నారు. ఇంకా డాడీని వాకర్ అలా పట్టుకొని బయటికి తీసుకెళ్తున్నా. సాయంత్రం అన్నం తిన్న తర్వాత పడుకొని లేచాక ఈవినింగ్ అండి ఇది. ఈవినింగ్ వాకర్ పెట్టి డాడీని అలా బయటికి తీసుకెళ్తున్నాం. అమ్మ ఈవినింగ్ స్నాక్స్కి గుమ్మడి వడియాలు ఎంచుతుంది. నేను మొన్న సరుకులకి వెళ్ళినప్పుడు ఈ గుమ్మడి వడియాలు తీసుకొచ్చా, పుల్ల రొడ్డుగా ఉన్నాయి. సాయంత్రం స్నాక్స్కి మా అత్తగారు ఊరి సైడ్ ఇవన్నీ దొరకవు, ఇటు సైడ్ చూసినవన్నీ వేసుకొచ్చేస్తూ ఉంటాను నేను. ఇంకా అమ్మ అదే టేస్ట్ చూసి పుల్లగా ఉన్నాయి అని నేను పక్కన వేసాను. తర్వాత మళ్ళీ అమ్మ ఇంచి ఇప్పుడు బాగున్నాయి తిను అని అమ్మాయి నేను ఫస్ట్ ఒక 6 పీసులు వేయించిన తర్వాత పుల్లగా ఉన్నాయి ఏం బాగాలేవని చెప్పి అక్కడ పెట్టేశాను. ఇప్పుడు అమ్మ ప్యాకెట్ అంతా కట్ చేసి వేయించి ఇప్పుడు బాగా టేస్ట్ ఉన్నాయి, ఇప్పుడు బాగున్నాయి తిను అంటుంది. మా అమ్మ నాకు తినిపించడానికి తెలివి చూసారా. డాడీ ఇక్కడ చూసి ఇక్కడ స్నాక్స్ తింటున్నారు. అమ్మ ఈ చెట్టు కింద కూర్చుంటుంది ఎప్పుడు. బిల్వం చెట్టు కింద మారేడు చెట్టు కొమ్మలు పెరిగినాయి కొట్టియాలని డాడీ పైకి అలా చూస్తున్నారు. అమ్మ బాగున్నాయి అని చెప్తే నేను తింటున్నా, కానీ కొంచెం పుల్లగానే ఉన్నాయి.
ఇంకా సేల్ చేసి ఈవినింగ్ అమ్మని 6 అవుతుంటే వాకింగ్ తీసుకెళ్తున్నా. నా కోసం అమ్మ వచ్చి ఇక్కడ కూర్చుంది. ఇంక ఇద్దరం కలిసి వాకింగ్ బయలుదేరాం. నేను మోటార్ ఆఫ్ చేసి వచ్చేటప్పటికి ఇంక అమ్మ ఇక్కడ కూర్చొని ఉంది. ఈవినింగ్ టైం కృష్ణా వాటర్ వస్తాయి. ఇంక మోటార్ వేసి ఇంక అమ్మ నేను వాకింగ్ బయలుదేరాం. ఇక్కడ ఏమైనా తింటావా అంటుంది మా అమ్మ. మనం వచ్చింది వాకింగ్కి తినడానికి కాదురా అని చెప్తున్నా నేను. మా అమ్మ మేము ఫుడ్డీస్, బాగా ఫుడ్ తింటాం. మా అమ్మ ఏమైనా కావాలంటే తీసుకోమంటుంది. ఇంకా వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ అన్నయ్యకి బీరకాయ చెప్తే 1/2 కేజీ తెచ్చారు. అది సరిపోదేమో అని చెప్పి ఇక్కడ కూరగాయల మార్కెట్లో ఆగి ఇంకొక 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాం. తర్వాత ఇక్కడ మిషన్ కుట్టి అక్క దగ్గరికి వచ్చాము. పిల్లో కవర్, దిండు కవర్ కుట్లు పోయినాయి, కొంచెం కుట్టి అని అమ్మ చెప్తుంటే, మా అమ్మ వాళ్ళ ఇంట్లో మిషన్ ఉండేదండి. నాకు పెళ్ళైన తర్వాత మా అమ్మ ఆ మిషన్ నాకు ఇచ్చింది. మా ఇంట్లో చాలా వరకు సామాన్లు A to Z మా అమ్మ ఇచ్చినాయి అనుకోండి అన్నీ. మా అత్తగారు ఇంట్లో కాపురం పెట్టిన తర్వాత, నేను సపరేట్ కాపురం పెట్టిన తర్వాత ఇంట్లో సామాన్లు అన్నీ మా అమ్మ ఇచ్చింది. నాకు కుట్టు మిషన్తో సహా ఇచ్చింది మా అమ్మ. ఆంటీ ఈ దిండు కవర్ కుట్టించుకుంటే బదులు కొత్త బెడ్షీట్లు ఉన్నాయి, వాటికి దిండు కవర్లు వస్తాయి, అవి తీసుకోవచ్చు కానీ ఈ అక్క ఇక్కడ కామెడీ చేస్తుంది. దిండు కవర్ కుట్టిమంటే నువ్వు నన్ను బెడ్షీట్లు తీసుకోమంటున్నావా అంటుంది. ఈ లోపల ఒక అమ్మాయి వచ్చిందండి. మిషన్ నేర్చుకోవడానికి వెళ్తుందంట. ఈ అమ్మాయికి సూదిలో దారం ఎక్కియటం రాదంట, మిషన్ తొక్కటం రాదంట. ఇంత మంచి క్లాత్ కట్ చేసి బ్లౌజ్ కుట్టుకొని రమ్మన్నారని 250 మంది మిషన్ నేర్చుకోవడానికి వస్తున్నారంట. ఒక్కటే మిషన్ ఉందంట. అదేదో ఫ్రీగా మిషన్ ఇచ్చేది ఏదో చెప్తుంది, నాకు అర్థం కాలేదు. నేను ఇంత మంచి క్లాత్ ఎలా కట్ చేసావు, నీకు మిషన్ కుట్టడం రానప్పుడు అంటే, చేత్తో కుడతా నేను అక్క, చేత్తో బాగా కుడతా అంటే, చేత్తో కుడితే వేసుకుంటే ఉండదు కదా అని నేను అంటున్నా. కానీ ఈ అమ్మాయి చాలా తెలివైందండి. నాకు మెడ పట్టి వేయటం రాదు ఎలా అక్క అంటుంది. ఈ అక్కకేమో నాకు కుట్లు వేయటం వచ్చి నాకు మిషన్ రాదు అని అంటుంది. వీళ్ళిద్దరు డిస్కషన్ చూసి నేను దిండు కవర్ కుట్టుకుంటా, నాకు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ముందుంటా నేను. ఇంకా దిండు కవర్ని చుట్టూ కుట్లేసేసి అమ్మకి ఇచ్చేసిన తర్వాత, రా నీ డౌట్లన్నీ నేను క్లారిఫై చేస్తాను అని అన్నాను. అన్న తర్వాత అమ్మాయి మొత్తం బ్లౌజ్ అంతా చూడండి, సూదిలో దారం ఎక్కడం రానమ్మాయి బ్లౌజ్ కట్ చేసింది. నేను మిషన్ ఎక్కి తొక్కితే అది రివర్స్ అయిపోయి సూది ఇరిగిపోయిద్దక్క అంటుంటే ఇక్కడ నేను నవ్వుకుంటున్నా. ఇలాంటి అమ్మాయి ఇంత మంచి జాకెట్ కట్ చేసావా నువ్వు? బ్లౌజ్ అంతా కుట్టిస్తావు అక్క, రేపు చూపించాలంటే. నేను బ్లౌజ్ కుడితే నీకేమొస్తుందిరా అంటున్నా. ఇంకా ఇక్కడ షాప్లో అక్కతో మాట్లాడుతా దిండు కవర్ని, మా అమ్మ వాళ్ళ దిండు కవర్ని చుట్టూ కుట్లేసేసాను. ఇంకా బాగా మొత్తం రఫ్ చేసేసి కుట్లేసేసాను. ఇక్కడ పూలు వస్తాయి సాయంత్రం పూట, పూలు పొలాల్లో పండినవి తీసుకొచ్చి బాగా పూలు బాగా పెడుతుందంట తక్కువ రేటుకి. అమ్మ అక్క అదే మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఈ అమ్మాయి వచ్చింది చూడండి, అక్క నాకు నడుము పట్టి వేసి అక్క అని. ఇంకా దారం మార్చుతున్నాను. వైట్ కలర్ ఉంది, బ్లౌజు మెరూన్ కదా అని తీసేసి సూదిలో దారం ఎలా ఎక్కియాలో ఫస్ట్ చూడు అని చూపిస్తున్నా నేను. ఇది ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎలా పెట్టాలక్క అంటుంది. ఆ అమ్మాయి కుడితే అది రివర్స్ వెళ్ళిపోయి సూదిలో ఇరిగిపోయిద్దక్క నేను కుడితే అంటే. నాకు నవ్వు వస్తుంది, మరి ఇంత జాకెట్ ఎలా కట్ చేస్తావు నువ్వు అంటే. అక్కడ చూపించారు వేరే వాళ్ళు కట్ చేస్తుంటే అలా కట్ చేశాను. ఈ నడుము పట్టి ఎలా వేయాలని అడుగుతుంటే ఇదిగోండి చూపిస్తున్నా. నేను 2000 డబ్బులు నీకు నేను మిషన్ నేర్పిస్తా అంటున్నా. నేను అక్కడ మిషన్ ఫ్రీగా ఇస్తారని వెళ్తున్నాను అక్క, మిషన్ నేర్చుకోవడానికి కాదంటే. నాకు నవ్వు వచ్చింది. ఇంకా ఇలాంటి అమ్మాయి నువ్వేం మిషన్ ఇక్కడ అబ్జర్వ్ చేయి ఫస్ట్ నేను ఎలా కుడుతున్నానో, నడుము పట్టి ఎలా వేస్తున్నానో చూడు. నేను ఫ్రీగానే నేర్చుకున్నాను మిషన్ అనేది. కానీ ఈ అమ్మాయి ఏంటంటే మిషన్ కోసం పోతుంది కానీ బ్లౌజ్ మీద కాన్సన్ట్రేషన్ లేదు, నాకు అర్థమైంది. మొత్తం నడుము పట్టి అంతా నాతోనే వేయించేసింది. ఆ అమ్మాయికి ఎక్కడ పట్టేసి ఎటు మడతేసి ఎటు కుట్టాలని అన్నీ క్లారిటీగా చెప్పాను. ఇంకా క్లారిటీగా చెప్పిన తర్వాత ఇది కూడా ఇంకా పూలు వచ్చినాయండి. 10 రూపాయలకి చాలా పూలు పెడతారంట. ఇంకా అమ్మాయి 30 రూపాయలు పూలు పెట్టించుకుంది. ఇంకా ఇద్దరం ఈ షాప్ అక్క నేను కలిసి మాట్లాడతా
ఓ పావు గంటలో పూలు వెళ్ళేసాము. ఒక్కదాన్ని అయితే చాలా పూలు, కేజీ మైన పూలు ఉన్నాయి. ఒక్కదాన్ని అయితే కట్టలేను కదా, పావు కేజీకి ఎక్కువే ఉంటాయండి, చాలా వచ్చినాయి. పొలాల్లో రైతులే వచ్చి అమ్ముతారంట. 10 రూపాయలకి ఇన్ని పూలు పెడతారంటే అమ్మ 30 రూపాయలు పెట్టించుకుంది. ఇంకా అక్క నేను మాట్లాడుతా పూలు కట్టేసా. ఇంకా స్కూల్ పిల్లలు ఇంటికి వస్తున్నారు. ఇంకా రోడ్డు మీద నేను అమ్మ రిటర్న్ అవుతున్నాం. మేకలతోటి రోడ్ అంతా ముందు మేకల్ని, స్కూల్ బస్సులు అంతా వాకింగ్ అయిపోయింది. ఇంటి దగ్గరికి వచ్చేసాం. ఇంకా డాడీ ఈవినింగ్ ఇంకా చల్లగాలి పిలుచుకున్నారు. ఇంకా దోమలు, ఇంకా అన్నయ్య ఇదిగోండి మార్నింగ్ వచ్చిన అన్నయ్య ఇంకా డాక్టర్ ఫోన్ చేసి మెడిసిన్ చెప్పాను. అంటే అన్నయ్య పాపం చూడండి, మార్నింగ్ వచ్చేమో అన్నీ తెచ్చిచ్చారు. ఇప్పుడు ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు ఆ రిపోర్ట్ తీసుకొని. ఇంకా డాక్టర్ దగ్గర మాట్లాడి చెప్తా సార్ అని రిపోర్ట్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నారు. డాడీ ఎప్పుడు పిలిచినా పలుకుతారు. మా డాడీ పిలిస్తే ఎవరైనా పలుకుతారండి. మా డాడీ ఎలాగంటే ఎవరికైనా ఏదైనా హెల్ప్ అంటే ముందుంటారు. అన్నయ్య అదే అంటున్నారు, సార్ నాకు సెలవులు కావాలన్నా, లీవ్ కావాలన్నా